బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ దగ్గరకు వెళ్లి కరచాలనం చేశారు. ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా పలకరించారు. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ ను పలకరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక షేక్ హ్యాండ్ ఇస్తూ ముసిముసి నవ్వులు నవ్వారు. ఆరోగ్యంపై కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇన్ని రోజుల తర్వాత ఇద్దరు నేతలు ఒకరి ముందు ఒకడైతే నిల్చున్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. జాతీయ గీతం పూర్తవగానే సభ నుంచి వెళ్లిపోయారు కేసీఆర్. అయితే ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు కూడా కేసీఆర్ పైన అస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగోలేని పక్షంలో కూడా ఆయన గురించి అయితే కొన్ని విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. కొన్ని రోజుల క్రితం కూడా ఆయన ఆరోగ్యం పట్ల కొన్ని విమర్శలు చేశారు. దాని మీద కేసీఆర్ ఆరోగ్యం మీద విమర్శలు చేయడంతో కేటీఆర్ స్పందించి ఘాటుగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్ దగ్గరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లారు. షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా పలకరించారు. నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అనే దాని మీద కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ పక్కనే మంత్రులు, మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. ఇక వారందరినీ కూడా పలకరించారు. వారందరూ కూడా ఆప్యాయంగా ఒకరినొకరు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది. గతంలో కూడా ఇటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ ఆప్యాయంగా హక్ చేసుకున్నారు. అది కూడా అప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది. ఇలాగ నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నా, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాల్లో ఒకరి మీద ఒకరు ప్రశ్నిస్తున్నా, కానీ ఆ సందర్భంలో వారు ఒకరి ముందు ఒకరు మీట్ అయిన సందర్భంలో అయితే ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. ఇది ఆసక్తికర పరిణామంగా రాజకీయంలో మంచి వాతావరణం ఉంటుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. నేతల మధ్య వారి మధ్య స్వయంగా అయితే ఎటువంటి ఆరోపణలు ఉండకూడదు. కేవలం రాజకీయ పరంగా, పార్టీ పరంగా, పాలనా పరంగా అయితేనే వారు ఒకళ్ళ మీద ఒకళ్ళు పరిపాలన మీద, అవినీతి మీద, పాలనా విధానాల మీద వాటి మీద మాట్లాడుకోవాలి తప్పితే పర్సనల్ అజెండాలతో మాత్రం ఉండకూడదు అనడానికి ఇలాంటివన్నీ ఒక సంకేతంగా కనిపిస్తున్నాయి. పర్సనల్ గా మాత్రం ఇక్కడ టార్గెట్ చేసుకుంటారా లేదా అనే తర్వాత పెడితే అసెంబ్లీలో ఒక మాజీ సీఎం, వయసులో పెద్దవాడు అన్న గౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్కి ఇచ్చారు అనేది ఇప్పుడు అందరూ హర్షిస్తున్న విషయం. మొత్తానికైతే ఆయన ఆరోగ్యం గురించి కూడా ఆరా తీశారు.